కాలపరివర్తన కథనంపై ఇదొక సంక్షిప్త విశ్లేషణ. సరే, ఈ కథ కాలా అనే ఒక వ్యక్తి గురించి. అతనికి మీకు తెలుసా, ఈ ధర్మం, ఆధ్యాత్మికత లాంటివి అస్సలు పట్టవన్నమాట. కాని వాళ్ల నాన్న అనాథపిండికుడు. ఆయన బుద్ధునికి పెద్ద భక్తుడు. ఆయన తన కొడుకుని మార్చడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. మొదటగా ఆయనొక తెలివైన ఎర వేశాడు. ఏంటంటే, ఒక్కరోజు విహారానికి వెళ్ళి ఆ భిక్షువులతో పాటు కూర్చో, నీకు 100 బంగారు నాణ్యాలిస్తాను అని చెప్పాడు. ఇక డబ్బుల కోసం కాలా వెళ్ళాడు, కాని ఏమీ వినలేదు. అయినా ఇది మొదటి అడుగు మాత్రమే. చూశారా, ఇక్కడ ప్లానేంటంటే, అతని ఆశను ఉపయోగించి అతన్ని సరైన వాతావరణంలోకి తీసుకురావడం. ఆ తర్వాత తండ్రి పందెమింకా పెంచాడు. ఈసారి బుద్ధుని ఒక సుత్తం, అంటే ఒక బోధనన్నమాట. అది నేర్చుకుని వస్తే 1000 బంగారు నాణ్యాలిస్తానన్నాడు. అబ్బో, అంత డబ్బు కదా! దాంతో కాలా ఈసారి నిజంగా శ్రద్ధ పెట్టాడు. మొదట్లో డబ్బు కోసమే అయినా, ఆ సుత్తాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నంలో దాని లోతైన అర్థాన్ని తెలుసుకోవడం మొదలుపెట్టాడు. ఇక చివరగా అసలు అద్భుతం జరిగింది. ఎప్పుడైతే ఆ సుత్తం అసలు అర్థం కాలకి తెలిసిందో, అతనిలో ఒక పెద్ద మార్పొచ్చింది. అతను సోతాపన్న ఫలం, అంటే జ్ఞానోదయంలో మొదటి మెట్టుని సాధించాడు. ఇది ఎంత గొప్పదంటే, ఒక ప్రపంచ సామ్రాజ్యం కన్నా గొప్పదని స్వయంగా బుద్ధుడే అన్నారు. ఆ తర్వాత కాలా సిగ్గుతో ఆ 1000 నాణ్యాలని వద్దన్నాడు. ఎందుకంటే అతనికి అంతకన్నా విలువైనది దొరికింది. సో, ఒక్క మాటలో చెప్పాలంటే, చూశారా, డబ్బు అనే ఒక చిన్న ఎరతో మొదలైన ప్రయాణం చివరికి అమూల్యమైన ఆధ్యాత్మిక నిధిని ఎలా సంపాదించి పెట్టిందో ఈ కథ మనకు చూపిస్తోంది.